Hi, hello, good evening, namaste everyone. Welcome to Rocking Rani ఛానల్ ఫ్రమ్ సితార్ కరోకే స్టూడియో. ఇప్పుడు ఇంకో కొత్త స్టాండప్ కామెడీ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. సో నాకు ఒక న్యూ కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఇంకా మనం న్యూ కంపెనీ అంటే ఎంత భయంగా వెళ్తాం తెలుసు కదా. సో పోయినా హరీబరీగా, కొంచెం లేట్ అయింది. బాస్ చూసిండు, చూసి రాని నువ్వు 5 minutes లేట్ వచ్చినావు, ఇట్లయితే కుదరదు అని బాగా తిట్టిండు నన్ను. సరే నేనన్నా ఓకే సార్, ఇంకా లేట్ చేయకుండా నేను మెయింటైన్ చేస్తానని చెప్పిన. అట్లా రోజు అయితేనే ఉంది. ఒకరోజు నేను కూడా జోష్లా చెప్పిన, సార్ నేను ఒకరోజు ఈ కంపెనీకి మేనేజరే చూపిస్తానా ఎఫిషియన్సీతోనా అని ఛాలెంజ్ చేసి ఇంకా నా జాబ్ నేను చేసుకుంటూ ఉన్నా. అయితే ఇట్లా నడుస్తూ ఉంది. ఒక 1.5 year అయింది. కంపెనీ వైండ్ అప్ అయిపోయింది. అంటే నేను కలగన ప్రమోషన్ ఏంటి, ఈ 5 years ఏంటి, 1.5 year నా సర్వీస్ వేస్ట్, నాకు ప్రమోషన్ రాలే, కంపెనీ వైండ్ అప్ అయిపోయింది. నేను చేసిన సర్వీస్ అంతా వేస్ట్ కదా. సరే ఇదేం సార్ ఇట్లా జరిగింది అంటే, మీరు వేరే కంపెనీలో జాబ్ చూసుకో, ఇంకా ఇక్కడ కుదరదులే అంటే, సరే చచ్చినట్టు వేరే కంపెనీకి అప్లై చేసి ఇంటర్వ్యూ అటెండ్ కానికి వెళ్ళినాం. సరే ఆ ఇంటర్వ్యూలు ఏంటి, ఫస్ట్ రౌండ్ అయిపోయినాక సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా. దాంట్లో ఈ పాత కంపెనీ బాసే ఉన్నాడు అక్కడ ఒక మెంబర్గా. తను అడిగిండు, రాని నువ్వు ఏం చేస్తుంటావు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేసినావు అని అడుగుతున్నాడు ఇన్నోసెంట్గా. నాకైతే మండిపోయింది. నేను చెప్దామనుకున్నా, ఒక పిచ్చి కంపెనీలో చేసిన సర్వీస్ అంతా పోయింది, నా టైం వేస్ట్ అయింది, నా ఏజ్ వేస్ట్ అయింది, పిచ్చి కంపెనీలో చేసి వచ్చినా అని చెప్దాం అనుకున్నా. కానీ ఎందుకు ఇంకా అని గమ్మునున్నా. సరే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా, జాబ్ వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ బాస్ ఉంటాడు కదా, ఆ మెయిన్ బాస్కి ఒక అలవాటు ఉంది. ఎవ్రీ ఫ్రైడే పార్టీ పెట్టుకుంటారు. అది చెప్పింది నాకు, ఫ్రైడే పార్టీ ఉంటుందని. సరే నేను మండే ఆఫీస్కి జాయిన్ అయినా. సరే బాస్ చెప్పిండు, ఇక్కడ ఫ్రైడే పార్టీ ఉంటుంది, కానీ అందరూ తలా ఇంత కాంట్రిబ్యూట్ చేసుకుంటాం, ఆ ఫుడ్ని బట్టి ఒకసారి 500 కాంట్రిబ్యూట్ చేసుకుంటాం, 1000 మినిమం 1000 అయితే అవుతుంటుంది మోస్ట్లీ మాకు అని చెప్పిండు. నాకు లోపల నచ్చలే, కంజూస్ కదా, కానీ ఏం చేస్తా, అందరితో పాటు నడవాలా కదా. సరే అని ఓకే చేసిన. సరే ఒక వారం చూసిన, చెక్ చేసిన, ఓహో పార్టీ ఇట్లుంటుందని. తర్వాత ఏం చేసిన, నేను థర్స్డే రోజు నుంచే ఉపవాసం ఉండడం స్టార్ట్ చేసిన, నా ఇచ్చి తినకుండా. ఎందుకు ఎందుకంటే ఎందుకంటే ఫ్రైడే తినాలి కదా నేను ఎక్కువ. నా దగ్గర 1000 రూపాయలు తీసేసుకుంటున్నాడు, మరి నేను 1000 రూపాయలకి న్యాయం చేయాలి కదా. 1000 రూపాయల కన్నా ఎక్కువ తింటేనే నాకు సాటిస్ఫాక్షన్. సో నేను ఎక్కువ తినేస్తుంటాను. తిని ఇంకా ఏంటి, వర్క్ చేయబుద్ధి కాదు, ఫుల్ అవుతుంది కదా, కూరుకుతుంటాను, నిద్రపోతుంటుంది చీరలో. సో ఇట్లా చూసిండు చాలాసార్లు బాస్ నన్ను. చూసి, రాని ఇంకా నువ్వు పార్టీల్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, నీ బాక్స్ తెచ్చుకో, ఫ్రైడే కూడా నువ్వు పార్టీకి రావక్కర్లేదు, నువ్వు కాంట్రిబ్యూట్ చేయక్కర్లేదు అని చెప్పిండు. సరే బాధ అయింది, ఊరుకున్నా. అందరు పార్టీలు చేసుకుంటుంటే చూస్తుండే మిట్ట నాకు పిలుస్తలేరు కదా అని. నాకు తినడానికి ఇష్టమే, కానీ ఎవరైనా ఫ్రీగా తినిపిస్తే తింటా, నేను పైసలు పెట్టా. అయితే ఎందుకంటే నేను చూసిన, మన ఊతప్పం కానీ, పిజ్జా కానీ, బిర్యానీ కానీ, జంక్ ఫుడ్లు బాగా కొలిసి చూసిన రేట్లల్లో. అది ఎట్లున్నాయి అంటే రేట్లు మా ఊర్లో ల్యాండ్ కన్నా పేలిపోతున్నాయి ఇక్కడ. సో నాకు అనిపించింది, నేనేంటి ల్యాండ్నే తినేస్తున్న ఫీలింగ్ వచ్చింది, అంత కాస్ట్ పెరిగిపోయింది. సో నేను మా ఫ్రెండ్స్ చాలా రోజులైంది పార్టీ అరేంజ్ చేసుకుందామని చేసుకున్నాం. సో అక్కడ ఏం ఆర్డర్ చేసినాం, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కలిపి ఉన్నారు ఫ్రెండ్స్, ముగ్గురం మేము. సో నేను ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్, సౌత్ ఇండియన్ ఫ్రెండ్ కాబట్టి నేనేం చేసిన, బిర్యానీ ఆర్డర్ పెట్టినా, మళ్ళీ పిజ్జా కూడా ఆర్డర్ పెట్టినా. సరే వచ్చింది, ఫుడ్ ఆర్డర్ వచ్చింది, కానీ సరిపోలే అనిపించింది. మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టినాం, కానీ ఇప్పుడు ఫుడ్ ఎక్కువైంది, మనిషి తక్కువైంది. నేను కంజూసి కదా. అయితే
ఇంకో ఫ్రెండ్‌ని ఇంకో ఫ్రెండ్‌ని ఆర్డర్ పెట్టాలి. ఇంకో ఫ్రెండ్‌ని ఆర్డర్ పెట్టాలి. సో, ఫ్రెండ్‌ని ఆర్డర్ పెట్టాలంటే కష్టం కదా! ఫ్రెండ్‌కి ఫోన్ కొట్టినా. రావే నువ్వు, నిన్ను మిస్ అయితున్నాము. నువ్వుంటే బావుంటది. నువ్వెంత మంచిదానివి. చాలా రోజులైంది. వి ఆర్ మిస్సింగ్ యూ లాట్. నువ్వు ఇప్పుడు అర్జెంట్‌గా పార్టీకొచ్చేయాలి అని పిలిపించుకున్నా. వచ్చింది. సరే. మళ్ళా ఒకటి మనిషొచ్చింది. మళ్ళీ ఫుడ్ ఆర్డర్ కొంచెం బాగుండదని మళ్ళీ కొంచెం ఆర్డర్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ ఎక్కువైంది. మళ్ళీ ఒకరు మనిషి తక్కువైంది. మళ్ళీ మనిషిని పిలుచుకున్నా. మళ్ళీ ఫుడ్ ఎక్కువైంది. ఇట్లా బ్యాలెన్స్ చేయలేక ఆ రోజు పార్టీకి 20 మంది జమైండ్రు. పార్టీ మొత్తం. సో, పార్టీకి 20 మంది జమైండ్రా. సరే పిజ్జా బాక్సులు ఉంటాయి కదా! ఇంతింత ఎత్తు. ఆ బాక్సులు పెద్ద పెద్దగా పంపిస్తారు. అయి ఎక్కడ పెట్టాలా? డస్ట్‌బిన్ పక్కకు పెట్టాలి. డస్ట్‌బిన్ లేనికి రాదు. సో, నేను దానికోసం పెద్ద డస్ట్‌బిన్ ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడు. సో, బిర్యానీ అయితే బిర్యానీ బాక్సులైతే అవి క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఎవ్రీడే దాంట్లో బాక్స్ కట్టుకొని వెళ్ళిపోవచ్చు. రీయూజ్ చేసుకోవచ్చు. ఈ పిజ్జా బాక్సులు దేనికి పనికిరావు. వేస్ట్. ఒక్కసారి వచ్చినాక వాటి పడేయాల్సిందే. సో, అట్లా పేర్చి పెట్టున్న బాక్సులు ఏం చేయాలా? పొద్దున పూట అవి తీసుకుపోయి పడేయాలి బయట. అవి పొద్దున ఇట్లా పట్టుకొని పోవాలి. పోతుంటే పబ్లిక్ అంతా చూస్తారు. ఈమె ఏంది ఇలా ఫ్రెండ్స్ ఇంత ఇన్ని పిజ్జాలు తిన్నారా అని దిష్టి కొడుతుంది. అదో పెద్ద బాధ. సో సో, ఇప్పటికే అర్థమైపోయింటది నేను బాగా పెద్ద కంజూస్ దాన్నని. సో, నాకు మా ఇంట్లో పిజ్జా ఆర్డర్ పెట్టు అని చెప్తుంటారు. సో, పెడతా అప్పుడప్పుడు. కానీ లోపట అబ్బో! పైసలు వేస్ట్ ఉన్నాయన్న ఫీలింగ్‌తోన. సరే ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. సరే ఎట్లైనా డెలివరీ బాయ్ లేట్ వస్తాడు నా ఎక్స్‌పెక్టేషన్‌లా గాని ఆర్డర్ పెట్టినా. కరెక్ట్‌గా వాడు 1 ½ అవర్ లేట్ చేసి వచ్చిండు. వర్షం పడుతుంది కదా! అందుకని. సరే వచ్చిండు లిఫ్ట్ శబ్దం అయిందే ఉరికిన. నిజంగానే పిజ్జా డెలివరీ బాయ్. సీ ఇది పిజ్జా డెలివరీ బాయ్ నువ్వు 1 ½ అవర్ లేట్ వచ్చినావు. నేను నీకు ఈసారి పైసలు ఇయ్యను అని చెప్పిన. ఆ పిజ్జా డెలివరీ బాయ్ అంటాడు, "పో మేడం నువ్వేమో ఇచ్చే ముఖంలాగా కూడా కనబడతలేవులే నాకు. నేను ఇంకో నేను ఇంకో డెలివరీ నేను ఇంకొక అతను కూడా డెలివరీ నీకొచ్చినా" అని అంటే పైన ఫ్లోర్‌లో సెలబ్రిటీ పేరు కనిపించింది ఆ పిజ్జా బాక్స్ పైన. నేను జల్దీ డెలివరీ బాయ్‌కి రిక్వెస్ట్ చేసిన, "నీకు పని తగ్గిస్తా నేను పిజ్జా బాక్స్ పైన నేను ఇస్తలే" అని చెప్పిన. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్నా. మా అపార్ట్మెంట్‌లో ఒక సెలబ్రిటీ ఉన్నాడు. నేను ఆయనతోని పరిచయం చేసుకోవాలా, ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలి అనుకున్నా. కానీ ఈరోజు మౌకా దొరికింది. పిజ్జా బాక్స్ తీసుకొని పోయినా. పిజ్జా బాక్స్ తీసుకొని పోయినా. పిజ్జా బాక్స్ తీసుకుపోయి డోర్ కొట్టి సెలబ్రిటీ బయటకొచ్చిండు. బాక్స్ తీసుకున్నాడు. డల్ ఫేస్ పెట్టి, "అయ్యో! నా ఆన్‌లైన్ పనిచేస్తలేదు. ఈ పెద్ద వర్షం వల్ల. నాకు క్యాష్ కూడా లేదు ఇంట్ల. వద్దులే ఎట్లా తీసుకుందాం" అంటే, పర్వాలేదు తీసుకోండి" అని అన్నా నేను. "నో, నో, నో నేను ఫ్రీగా తీసుకోను అట్లా. కొంచెం ఏటీఎం పోయి నేను క్యాష్ తెస్తా" అన్నాడు. అప్పుడు నేనన్నా, నా కారు ఉంది. ఏటీఎం వరకు తీసిపోయి నేను క్యాష్ డ్రా చేపిస్తారా అని చెప్పిన ఆయన. ఆయన షాక్‌తోన సరే వచ్చిండు. ఏటీఎంలోకెళ్ళి క్యాష్ తీసిండు, ఇచ్చిండు. మళ్ళీ ఇంటికి డ్రాప్ చేయాలి కదా! వస్తూ క్వెషన్ ఏసిండు. నేను యూజువల్‌గా అయితే అనుకున్నా ఈ డెలివరీ బాయ్స్ గానీ, గర్ల్స్ గానీ చాలా కష్టపడుతుంటారు. సైడ్ ఇన్‌కమ్ చేసుకుంటుంటారు, చదువుకుంటుంటారు. ఇది పార్ట్ టైమ్ ఇన్‌కమ్ అనుకున్నా. కానీ ఇంత పెద్ద కార్ నడిపిస్తున్నావు, ఇంత పెద్ద కార్ మెయింటైన్ చేస్తున్నావు. ఇంత రిచ్ ఎట్లయిపోతారు పిజ్జా డెలివరీ చేసి? అయితే నేను చెప్పిన, "నా దగ్గర కారే కాదు. మన అపార్ట్మెంట్‌లో ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది నాకు ఓన్‌ది. కార్‌తో పాటు" అని చెప్పిన. అంతే సెలబ్రిటీ షాక్డ్. ఓహో! సరే ఆఫీస్‌కెళ్ళినా. మళ్ళా యాజ్ యూజువల్‌గా అక్కడ ఫ్రైడే పార్టీ జరుగుతూ ఉంది. సో, ఒక సీక్రెట్ తెలిసింది. నా కంట్లో పడినది. ఏమని? ఇక్కడ ఫ్రైడే పార్టీలు పెట్టి అందరి దగ్గర పైసలు తీసుకుంటున్నాడు బాస్. కానీ ఈయనేం చేస్తున్నాడు? వీళ్ళకి రిఫ్రెష్‌మెంట్ ఇస్తున్నా స్టాఫ్‌కి అని హెడ్ ఆఫీస్ నుంచి బిల్స్ పెట్టి రీయింబర్స్‌మెంట్ తీసుకుంటున్నాడు. ఎవ్రీ పార్టీ పైసలన్నీ వసూలు చేసుకొని ఆయన సెపరేట్ ఇన్‌కమ్ చేసుకుంటున్నాడు. ఫ్రాడ్.
దొంగలక్కలు చేస్తున్నాడు బాస్. ఇంకా నాకు అది చూసి తిక్కలేసింది. ముందే కంజూస్దాన్ని నేను. నువ్వు అందరి పైసలు తీసుకుంది కాక నువ్వు జమ చేసుకుంటున్నావు, దొంగ పనులు చేస్తావా? ఇంకా నా ప్రమోషన్ డ్యూ ఉంది. ఇట్లయితే కాదని నేను మోకాక ఫాయిదా చూడాలి ఏదన్నా అనేసి పోయినా. చెప్పిన, ఇక చూడు నాకు ప్రమోషన్ కూడా ఇప్పిలేను. నువ్వు చేసే దొంగ పనులు, ఇవి దొంగ లక్కలు, దొంగ బిల్స్ ఇవన్నీ హెడ్ ఆఫీస్కి నేను చెప్తా. నువ్వు నాకు ప్రమోషన్ ఇస్తే నేను గమ్మునుంటా. నాకు ప్రమోషన్ ఇవ్వలేదని నేను చెప్తా. చెప్తాడు. సరే, బాస్కి భయమయ్యి అమ్మో ఇది ఎక్కడ చెప్పేస్తుందో అని నాకు ప్రమోషన్ ఇచ్చింది. చిన్న ప్రమోషన్, కొంచెం జీతం పెరిగింది. నన్ను టీం లీడర్ చేసిండు. కానీ టీం లేదు. టీం లేదు. బాస్ని అడిగిన, టీం ఏది? నీకు ప్రమోషన్ కావాలన్నదని క్రియేట్ చేసిన ఇచ్చిన, నువ్వే టీం లీడర్ అని చెప్పిండు. సరే, రోజు నేనే మెయిల్స్ ఇచ్చుకుంటా, రిప్లై ఇచ్చుకుంటా, మళ్ళీ రోజు నేనే బోర్డు పెన్ రాసుకుంటా, మళ్ళీ టీంలా వచ్చి కూర్చుంటా, చదువుకుంటా, అర్థం చేసుకుంటా, కామెంట్స్ రాస్తా. ఇట్లా నా డ్యూటీ జరుగుతుంది. కానీ ఏమైందంటే మా బాస్కి అర్థమైపోయింది, అమ్మో ఈమె డేంజర్ ఉంది, ఈమెకి సీక్రెట్ తెలిసిపోయింది, నేను వేరే కంపెనీకి వెళ్ళిపోవాలా అని వన్ ఫైన్ డే ఆయన వెళ్ళిపోయిండు. సో నేను సీనియారిటీ లిస్ట్లో ఉన్నా కాబట్టి, నా పేరు కొంచెం మంచి పేరు వచ్చేసింది కాబట్టి నాకు ఈ కంపెనీకి మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. సో నాకు అదైతే పెద్ద సెలబ్రేషన్ కదా. సో నేనేం చేసిన, స్టాఫ్ అందరికీ పిజ్జా ఆర్డర్ పెట్టిన. ఆ పిజ్జా తీసుకొని ఎవరు వచ్చింది తెలుసా? మా ఇంటి పైన సెలబ్రిటీ ఉన్నాడే, ఆయన పిజ్జాలు పట్టుకొని వచ్చిండు. ఇది పిజ్జా జంక్ ఫుడ్కి పిజ్జా కొన్నాం అనమాట, అంత ఇంపార్టెన్స్. సో ఇదండి. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.